హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 19. డాడీ లేరు, కింద ఉన్నారు, కథలకు తోడు నువ్వు, జలుబు చేస్తుంది అని నేత్ర అంటూ ఉంటే చేత్తో రిషి వైపుకు చూపిస్తుంది ఆద్య. అలాగే వెనక్కి తిరిగిన నేత్రకి రిషి ఎక్కడ చూస్తున్నాడో చూసి కళ్ళు దించితే చెదిరిన చీర కనిపించింది. ఒక్కసారిగా లాక్కుంటుంది. నేత్ర అలా చేయటంతో రిషి చూపు తిప్పి అడుగులు ముందుకు వేస్తాడు. రిషి రావడంతోనే రిషిని హక్ చేసుకున్న ఆర్య ఆద్యలను చూస్తూ బయటకు వెళ్తున్నాను బంగారాలు, జాగ్రత్తగా ఉండాలి, అమ్మ మాట వినండి అని చెప్పి తను ఇంకా ఏదో మాట్లాడాలి అన్నట్టుగా తను నేత్ర వైపుకు చూసేసరికి తను కిందకి చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తను తన వైపుకు చూడకుండా ఉంటే నేత్ర అని పిలుస్తాడు రిషి. మార్నింగ్ రిషిని హక్ చేసుకుని ఏడ్చింది గుర్తొచ్చి రిషిని చూడాలి అంటే నేత్రకి ఏదోలా ఉంది. కనీసం తనని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు అని రిషి బాధపడతాడు మనసులో. నేత్ర భోజనం చేసేయమ్మా, రెస్ట్ తీసుకో అంటాడు రిషి నేత్రని. తన ప్రమేయం లేకుండానే సరే అన్నట్లుగా తలూపుతుంది నేత్ర. చిన్న చిరునవ్వు నవ్వి ఆర్య ఆద్యాలకి కూడా బాయ్ చెప్పేసి అక్కడ నుండి కిందకి వెళ్ళి సాంబరెడ్డి గారితో పద చిన్నానా వెళ్దాం అంటాడు రిషి. అన్న నిన్ను దూరంగా ఉంచుతున్నాడు అంటే ఇలాంటి విషయాలకు ఎందుకో ఆలోచించాల్సింది పోయి నువ్వే వస్తున్నావు, అన్న ఏమైనా అంటే బాధపడుకో అంటాడు సాంబిరెడ్డి రిషితో. చిన్నానా నానే కదా, ఒకవేళ అన్న పర్వాలేదులే, నేనేం పట్టించుకోను అని అన్న రిషి మాటలకి సరే అట్నే కాని, మీ నాయనలాగే నువ్వు కూడా వినిపించుకోవు, ఎవ్వరి మాట ఒక పట్టానా అని అంటాడు సాంబిరెడ్డి. వీరేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు రిషి సాంబిరెడ్డి. అక్కడదంతా చూడగానే రక్తంతో తడిచి ఏ కీలిక కీలు విరిచి ఫుల్ గా కొట్టడంతో మాట్లాడలేక నేల మీద పడి ఉన్న వాళ్ళని చూసి నానా అంటాడు రిషి ఒక్కసారిగా. రిషి ఆ క్షణంలో అక్కడ ఉండటంతో ఆయన కళ్ళు చిన్నవి చేస్తూ రిషి నువ్వు ఇక్కడ అని అడుగుతారు వీరేంద్ర గారు. నానా ఎందుకు నాన్న వీళ్ళని ఎంతగా కొట్టారు, ముందు వాళ్ళని ఎవరు పంపించారో తెలుసుకోవాల్సింది కదా అని అడుగుతాడు రిషి. అంటే ఏంటి రిషి, అదేం తెలుసుకోకుండానే వాళ్ళని ఈ విధంగా చేశాను అనుకుంటున్నావా, ఆయన విడిచిపెడతాననుకుంటున్నావా చెప్పు, ఎవడు చేశాడో ఆన్ని, చిన్న పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ మీదకు వచ్చారు చూడు ఎలా వచ్చారో, ఇలాంటి దుర్మార్గులని ప్రాణం తీసినా తప్పులేదురా అని వీరేంద్ర రెడ్డి గారు కాళ్ళుతో తన్నుతూ ఉంటే వాళ్ళు కుయ్యో మొర్రో అంటారు. అప్పటికే వాళ్ళకి ఇంకా ఎందుకు బ్రతుకున్నామా అని ఇలా కొట్టడంతో వీరేంద్ర రెడ్డి గారి స్టైల్లో నోట్లో నుంచి మాట కూడా రాక ఒక్కసారిగా రౌడీలు గుడ్లు తేలేస్తారు. అసలు నీకు ఇదంతా చేసింది ఎవరో తెలుసా, మన వైపు శత్రువులు అనుకున్నాం కదా, కాదు, నీ భార్య కోసం వచ్చారు వీళ్ళు. వీళ్ళు వెనకాల ఉన్నవాడి పేరు వీళ్ళకు కూడా తెలియదంట. డబ్బుకి కక్కుర్తి పడి వచ్చారు మీ భార్య పిల్లల ప్రాణాలు తీయడానికి. అసలు కారులో నుండి మాయమైన పిల్లలు ఎలా దొరికారో తెలుసా నీకు, మహేంద్రకు దొరకర్రా, రోడ్డు మీద చెప్పులు లేకుండా ఎండకి నడవలేక ఇబ్బంది పడుతూ ఆద్య ఏడుస్తూ ఉంటే ఆర్య తనని ఓదారుస్తూ ఉన్నాడంట. అలాంటి సిచ్యువేషన్ లో మహేంద్రకు దొరికితే గబా గబా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ఏడుస్తూ వాళ్ళని చూడలేక ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళని చూడగానే ఎంత బాధేసిందో తెలుసా, మనం ఇంతమంది ఉండి కూడా చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు నా మీద నాకే కోపంగా ఉంది. అలాంటి ఎదవల్ని వదిలే ప్రసక్తే లేదు. మా వారసులకి హాని చెయ్యాలని చూశారు కదా, వాడికి జీవితం అంటేనే విరక్తి వచ్చేలా చెయ్యకపోతే నా పేరు వీరేంద్ర రెడ్డే కాదు. ఇప్పటి వరకు అంటే నాకు తెలియకుండా దోబూచులాటలు ఆడారు కానీ ఎంత ధైర్యం ఉంటే ఈ వీరేంద్రరెడ్డి వారసుల్ని ముట్టుకోవాలి అనుకుని చూస్తారా, వాణ్ణి ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. నా కోడలి ప్రాణాలు పిల్లల ప్రాణాలు తీయడానికి పురమాయించాడు కదా, నిజంగా వాడికి ఆ ఆలోచన వచ్చిన రోజే వాడికి నా చేతిలో ఊడిందని అర్థం. అసలు దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారో ఆ విషయం ముందు తెలుసుకుని అప్పుడు అప్పుడు ఏం చెయ్యాలో చూస్తాను వాళ్ళ సంగతి. అయినా ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే మనందరినీ దాటుకునే వెళ్ళాలి కదరా వాళ్ళు. మీరు కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉండడం మంచిది అని అంటారు వీరేంద్ర. నానా ఇప్పుడు వాడెవడో తెలుసుకోవటం ఎలాగా,
అని రిషి అడగగానే, అవన్నీ నేను చూసుకుంటానులే కానీ నేను చెప్పింది గుర్తుంది కదా, మీరు కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి అంటాడు వీరేంద్ర. అదేంటి నాన్న అట్లా అంటున్నావు, రిషికి షూటింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పటికే పెళ్లి కోసమని చెప్పి అవన్నీ ఆపుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు రిషి ఇక్కడే ఉంటే అవన్నీ ఆగిపోతాయేమో కదా నాన్న అంటాడు సాంబిరెడ్డి ఆయనతో. ఆ ఇది కూడా నిజమే కదా రిషి, నువ్వు షూటింగ్స్ ఆపవలసిన అవసరం ఏమీ లేదు. అమ్మాయి పిల్లలు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. నువ్వు కావాలి అనుకుంటే వెళ్ళి అవి పూర్తి చేసుకుని మధ్యలో వస్తా పోతా ఉండు. నీ మీద నమ్మకంతో నిర్మాతలు చాలా డబ్బు పెట్టి ఉంటారు కదా, వాళ్ళందరూ మన వల్ల నష్టపోకూడదు, అర్థమైందా అని వీరేంద్ర గారు అనేసరికి ఏమీ అర్థం కాదు రిషికి. వీరేంద్ర గారు చెప్పింది కూడా నిజమే అనిపించి తను మధ్యలో షూటింగ్స్ ఆపేయడం, డైరెక్టర్స్ డైలీ కాల్ చేస్తూ ఉండడం, ప్రొడ్యూసర్స్ విసిగించడం అన్నీ గుర్తొచ్చి సరే నాన్న అంటాడు రిషి. నాకు తెలుసు నా కొడుకు ఒప్పుకుంటాడు అని చెప్పి శివుడు అని పిలిచి ఈ చెత్తని తీసే అని కింద పడి మూలుగుతున్న వాళ్ళని చూపిస్తాడు. సరే అయ్యా అని వినయంగా చేతులు జోడిస్తాడు. కండలు కట్టిన దేహంతో రౌడీలో భయపడే ఆకృతిలో ఉన్న శివుడు వినయంగా రిషి మీరింటికి వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది అని చెప్పగానే సరే అంటాడు రిషి. మా అమ్మ అసలు మార్నింగ్ మేము లేవకముందే ఎందుకు వెళ్ళిపోయారు, డాడీ నువ్వు వదిలేసి మమ్మల్ని అని అన్న అదే ప్రశ్నకి అప్పుడు గుర్తొస్తుంది నేత్రకి అసలు ఇంటికి పిల్లలు ఎలా వచ్చారా అని. పిల్లల్ని చూసిన ఆనందంలో అసలు వాళ్ళు ఎలా దొరికారో కూడా నేత్ర వాళ్ళని అడగలేదు. అవును ఇంటికి ఎలా వచ్చారు మీరు, ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతుంది. బాబాయ్ తీసుకొచ్చాడమ్మా అని చెప్తారు ఆద్య ఆర్యాలు. అవునా అని అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు ఆర్య. ఎందుకు ఎవరా రౌడీలు మీరు చూసారా నాన్న అని అడిగితే చూసాం, ఈ ఇడియట్స్ లా ఉన్నారు బ్యాడ్ బాయ్స్, నాకు మౌత్ కి స్టిక్కర్స్ వేశారు అంటుంది ఆద్య. దేర్ ఆర్ ఇడియట్స్ అమ్మా, ఈసారి కనిపిస్తే డాడీకి తాతయ్యకి చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పిస్తాను అంటాడు ఆర్య. ఖచ్చితంగా ఇప్పిద్దాం అంటుంది నేత్ర కూడా. రండి రండి బాబాయ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్దామని నేత్ర అనేసరికి బాబాయ్కి అసలు థ్యాంక్ యూ చెప్పలేదు మమ్మ, నీకు తెలుసా బాబాయ్ మార్నింగ్ మమ్మల్ని రెడీ చేసేటప్పుడు నాకు ట్రస్ట్ లేదు అని చెప్పాను, కానీ బాబాయ్ మమ్మల్ని సేవ్ చేశారు అని చెప్తారు ఆర్య నొచ్చుకుంటూ. అలా అనకూడదు కదా నాన్న అంటుంది నేత్ర. అవును మమ్మ, ఇప్పుడు థ్యాంక్ యూ చెప్దామని ఆర్య అనగానే ముగ్గురు మహి రూమ్ కి వెళ్తారు. మహి రూమ్ ఖాళీగా ఉండటంతో ఎక్కడ ఉన్నాడు మహి అని అనుకుంటూ కిందకి వచ్చి చూసేసరికి సామ్రాజ్యం గారితో మాట్లాడుతూ ఉంటాడు మహి. తనిప్పుడు నీ భార్య మహి, తను అలా హాస్పిటల్లో ఉంటే నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, తన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి అసలు ఎలా ఉందో అడగాలి కదా అని సామ్రాజ్యం గారు మందలిస్తూ ఉంటే, అమ్మా అసలు తన వల్లే ఇదంతా జరిగింది, నేను జస్ట్ 2 నిమిషాలు లేకపోయేసరికి కనీసం పిల్లల్ని కూడా చూసుకోలేకపోయింది, థ్యాంక్ గాడ్ అసలు వాళ్ళు దొరికారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేకపోయేవాడిని, అన్నయ్య వదినలకు నా మొహాన్ని ఎలా చూపించేవాడిని అని అంటాడు మహి. అవును మహి అది నిజమే, కానీ అసలు నువ్వెందుకు వెళ్ళావు పక్కకి వాళ్ళను వదిలేసి, తారా కూడా నీ వల్ల ఇబ్బంది పడింది, అది ఎందుకు నువ్వు గ్రహించట్లేదు అని సామ్రాజ్యం గారు మహిని అడుగుతూ ఉంటే నాని అని పిలుస్తారు ఆర్య ఆద్యాలు. ఒక్కసారిగా అలికిడికి వెనక్కి తిరిగి చూసిన సామ్రాజ్యం గారికి గుమ్మంలోని నేత్ర ఇంకా పిల్లలు కనిపించడంతో రండి రండి అని పిలుస్తారు ఆవిడ ప్రేమగా. ఆర్య నేత్ర వైపుకు చూసేసరికి వెళ్ళు అంటుంది నేత్ర. ఆర్య డైరెక్ట్ గా మహి ముందుకు వెళ్ళి బాబాయ్ అని పిలుస్తాడు. మహి కిందకి వంగి మోకాల మీద కూర్చొని ఏంటి నానా అని అడుగుతాడు, ఏమైనా కావాలేమోనని. బాబాయ్ అది సారీ బాబాయ్, మార్నింగ్ నీ మీద నాకు ట్రస్ట్ లేదు అని చెప్పాను, నువ్వే మమ్మల్ని సేవ్ చేశావు, నేను అలా అని ఉండకూడదు అని ఆర్య చెప్పగానే పిల్లలు ఇంత పరిపక్వంగా మాట్లాడడం చూస్తున్న సామ్రాజ్యం గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. లే ఆర్య, నేనే కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది, అసలు సిచ్యువేషన్ మీకు రావటానికి కారణం నేనే, నాకు చాలా గిల్టీగా ఉంది అని చిన్న పిల్లల ముందే తప్పు ఒప్పుకుంటున్న మహిని చూసి నేత్రకి మనసులోనే మనుషులు ఇలా తగ్గించుకుంటూ ఉంటారా,
అన్నట్టుగా చూస్తుంది. ఆద్య కూడా తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పగానే ఇద్దరిని ఎత్తుకుని ఇప్పుడు మా బంగారాలిద్దరికి బాబాయ్ మీద ట్రస్ట్ వచ్చింది కదా అని అడుగుతాడు మహి. ఆ వచ్చింది, చాలా వచ్చింది అంటుంది ఆద్య చేతులు రెండు చాపి ఇంత వచ్చింది అని చూపిస్తూ. దట్స్ మై బడ్డీస్ అని ఇద్దరికి ముద్దు పెట్టి ఏం కావాలి చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అని అడుగుతాడు. దానికి నేత్ర నవ్వుతూ చూస్తూ మహి నిజంగా చాలా థ్యాంక్ యూ మహి, పిల్లల్ని సేవ్ చేసినందుకు. ఇంకా ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అని అనగానే ఎమోషనల్ గా తను వదినా మీరు కూడానా అని అంటాడు మహేంద్ర నేత్రతో. మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.